హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఏపీ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఏపీ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఒకే క్వశ్చన్, అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చింది, దాంతోపాటు సీరియల్ నెంబర్ వచ్చింది, ఇలా చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్క దానికి ఆన్సరు ఈ jaypal.com. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఈ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా 1కి 2 సార్లు 3 సార్లు వీడియో చూసిన తర్వాత స్టిల్ అర్థం కాకపోతే అప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టడం కానీ చేయండి. నేను పదే చెప్తున్నాను, అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇంత మార్కులు వచ్చినాయి, నేను ఏయూ రీజను, నేను ఎస్వి రీజను, నాకు సీట్ వస్తుందా లేదా అనేది ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అనుకొని చూస్తే మీకు వచ్చిన ర్యాంక్కి మీకే కాలేజీలో సీట్ వస్తుంది కాదు, మీరే ఇంకొక నలుగురికి చెప్పే పొజిషన్ అయితే వస్తుంది. కాబట్టి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియోని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఏమేమి చేస్తా ఉన్నాను అనేది. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇన్పుట్. ఈ వీడియో మీకే కాదు చాలామందికి అవసరం వస్తుంది. నాకు అన్ని ప్లేసెస్ నుంచి ఇదే క్వశ్చన్, అన్న సీట్ వస్తుందా. నేను ఒక్కని కొన్ని వేల మందికి అయితే నేను చెప్పలేను కదా. కాబట్టి నేను చెప్పేటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్నో ఆ ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో అయిపోయి మీ లాగిన్లో మీరు ఈ విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే రైట్, ఇక లైక్ ఇచ్చారా లేదా ఇన్షూర్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే NTRHS నుంచి అయితే మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ మెరిట్ లిస్ట్లో మీ పొజిషన్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నిజంగా చాలా హైలీ కాంప్లికేటెడ్ అండి. ఎందుకు కాంప్లికేటెడ్ అంటే దీంట్లో 2 రీజియన్స్ ఉన్నాయి. ఏయూ రీజియన్ ఉంది, ఎస్వి రీజియన్ ఉంది. ఏయూ రీజియన్లో మరి ఎంతమంది ఉన్నారు, ఎస్వి రీజియన్లో ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా మీరు మాన్యువల్గా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏయూలో ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, అది కూడా మాన్యువల్గానే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. కానీ ఇదంతా ఏం అవసరం లేకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ jaypal.comలో ఇదివరకే మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఈ jaypal.comలో ఈ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ మెరిట్ లిస్ట్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అంటే ఏయూలో ఏ పొజిషన్లో ఉన్నారు, ఓవరాల్గా ఏపీలో ఏ పొజిషన్లో ఉన్నారు, దాంట్లో ఏయూ ఎస్సీలో ఏ పొజిషన్లో ఉన్నారు, ఎస్వి బీసీడీలో ఏ పొజిషన్లో ఉన్నారు. ఓన్లీ ఒక పొజిషన్ తెలుసుకోవడమే కాదు, గత సంవత్సరంలో అంటే 2023లో కానీ 2022లో కానీ 2021లో కానీ ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది అనేది కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో దయచేసి చెప్తున్నాను, స్కిప్ అయితే చేయకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే లాగిన్ అని ఉంది కదా, మీకు ఇచ్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తోని మీరు లాగిన్ అయిపోండి. లాస్ట్లో ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే ఏ విధంగా చేయాలని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే అన్న, మీరు చెప్పినట్టుగా నేనైతే లాగిన్ అయితే అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మెనూ సింబల్ నుంచి చూసారా, ఈ మెనూ సింబల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్స్ వస్తాయి. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ ర్యాంక్స్ ఇన్ఫో అని చెప్పేస్తుంది. ఇది ఓన్లీ వన్ టైం, డైలీ ఒకసారి కాదు, ఎంటైర్ అకాడమిక్ ఇయర్లో ఓన్లీ వన్ టైం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యూజర్ ర్యాంక్స్ ఇన్ఫోలోకి వెళ్ళేసి స్టేట్ లిస్ట్ ఇన్ఫో అని చేశాను. ఈ స్టేట్ లిస్ట్లో నేనేం చేశాను, నాకు వచ్చిన ర్యాంక్ ఎంత 30,355, నాకు వచ్చిన మార్కు 645. ఇది ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి. ఏదో 30,000 28,000 అని ఎంటర్ చేసే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూఅవుట్ ఈ వెబ్సైట్లో ఎక్కడ లాగిన్ చేసినా మీకు యూజ్ అవుతుంది. దీన్ని మా కోడింగ్ భాషలో సెషన్ క్రియేషన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన ర్యాంకును కరెక్ట్గా చెక్ చేసుకొని మార్కును కూడా కరెక్ట్ చెక్ చేసుకోండి. సో ఓకే అన్న, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైతే మాకు చెప్పారో ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మెనూకి వెళ్ళేసి ఇక్కడ యూజర్ ఇన్ఫోకి వెళ్ళాము, ఇక్కడ స్టేట్ లిస్ట్ ఇన్ఫోకి వెళ్ళాము.
ఓకే, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేసాము, ఇక్కడ స్కోర్ ఎంటర్ చేసాము, సబ్మిట్ చేసిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏమొచ్చేసింది, శృతిష్ట అనే నేమ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత గో టు హోమ్ పేజ్ అనండి. సో ఒక్కసారి స్టేట్ ర్యాంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ప్రొఫైల్లో అప్డేట్ చేసిన తర్వాత లాగౌట్ చేసి మళ్ళీ రీలాగిన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టేట్ ర్యాంక్ అవసరం లేదు ఇంకా, ఎందుకనంటే ఆల్రెడీ నేను ఈ ర్యాంక్ ఇన్ఫోని ఇంతకుముందు ఎంటర్ చేసిన కాబట్టి మళ్ళీ అయితే అవసరం లేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక నెక్స్ట్ నేను చెక్ చేసుకుంటే కనుక మన స్టేట్ ర్యాంక్స్ ఏదైతే ఉందో ఈ స్టేట్ ర్యాంక్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, క్యాస్ట్ ర్యాంక్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, ఇక కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు ఇదే మళ్ళీ మెనూకి వెళ్ళాను. ఇదే మెనూలో టీఎస్ క్యాటీఏ ఏపీ క్యాటీఏకి వెళ్ళాను. ఏపీ క్యాటీఏకి వెళ్తే ఏపీ క్యాటీఏలో మళ్ళీ ఇక్కడ మనకు ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఉందండి. ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఉంది. ఇప్పుడు టీఎస్ క్యాట్కి వచ్చేసాను. ఏపీ క్యాటీఏలో ఎంబీబీఎస్ లిస్ట్ అని ఉంది. ఎంబీబీఎస్ లిస్ట్ ఓపెన్ చేశానండి. ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీట్ ఎంబీబీఎస్ అకార్డింగ్ టు 2023 అకాడమిక్ ఇయర్ ప్రకారంగా టోటల్గా 36 కాలేజెస్ వచ్చినాయి. సో ఇప్పుడు అన్న నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎక్కడుంది ఆంధ్ర మెడికల్ కాలేజ్? ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పైన ఒకసారి వ్యూ క్లిక్ చేద్దామండి. వ్యూ క్లిక్ చేసిన తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఇక్కడ మనకు జస్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రౌండ్ 1లో మనకు అకార్డింగ్ టు 2023 ప్రకారంగా 632 వచ్చింది. అదేవిధంగా మనకు రౌండ్ 2 ప్రకారంగా 621 వచ్చేసింది. నెక్స్ట్ 2020 ప్రకారంగా 620. ఈ విధంగా గడిచిన 3 సంవత్సరాల కట్ ఆఫ్స్, ఓన్లీ కట్ ఆఫ్ మార్కులే కాదు, మెరిట్ ర్యాంక్ ఉంది, క్యాస్ట్ ర్యాంక్ ఉంది, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక నుంచి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకే అన్న, మీరు అన్నట్టుగా గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ ప్రతి కాలేజ్ ఓపెన్ చేశామన్నా. దానివల్ల మాకు లాభం ఏంటి? ఇక్కడ ఏదైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసామో, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను బీసీబీ కాబట్టి నా కట్ ఆఫ్స్ తెలుసుకుందామని చూస్తున్నాను. కానీ ఎప్పుడు కానీ మార్కుల్ని కన్సిడర్ చేయొద్దు. ఈ సంవత్సరం అసలు మార్కులతో సంబంధమే లేదు. ఒక్కసారి మార్కు పైన క్లిక్ చేశాను. మార్కు పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టోటల్గా 3 బాక్సెస్ వచ్చినాయి, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. సో ఈ మనకు రైట్ సైడ్తో పని లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో మనకు ఆ లిస్ట్ వచ్చింది కాబట్టి నేను పట్టించుకోవట్లా. ఇప్పుడు నేను 2023కి సంబంధించి కార్తీక్కి 2023లో ఏపీ నీట్ 2023లో కార్తీక్ ఏయుబీసీబీ అతనికి వచ్చిన మార్కులు 612, అతను ఆల్ ఇండియా ర్యాంక్ 22,000. అతను మెరిట్ అంటే అప్లై చేసిన దాంట్లో 2023కి అప్లికేషన్స్ ఎంతమంది చేశారు, అప్లికేషన్ చేసిన దాంట్లో 551. గత సంవత్సరంలో ఓయూ వాళ్ళు కూడా అప్లై చేశారు, ఆ అకౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. కాబట్టి మనకు 2023లో ఈ లిస్ట్లో ఓయూ వాళ్ళు వచ్చారు, కానీ 23లో వస్తారా? రారు. కాబట్టి ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అనేది మీకు కూడా ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ ఫ్యూచర్లో మీకు చెప్తాను. ఓకే అన్న, మెరిట్ అయితే 551 వచ్చేసింది. లాస్ట్లో ఏయూ వాళ్ళు, ఎస్వి వాళ్ళు, ఓయూ వాళ్ళు కూడా అప్లై చేశారు కాబట్టి అప్లికేషన్ కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మెరిట్ అనేది 551కి వచ్చేసింది. ఇక లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఏంటిది? ఏయులో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కలుపుకుంటే నేను ఓపెన్ అంటే ఏంటిది? ఏయూ వాళ్ళం, ఎస్సీ వాళ్ళని కలపాలి, బీసీ వాళ్ళని కలపాలి, ఓపెన్ వాళ్ళని కూడా కలపాలి. ఆ విధంగా చెక్ చేసుకుంటే నాకు వచ్చిన ఓపెన్ 344 ఇన్ ఏయూ రీజియన్. సో అతనికి ఏయుబీసీబీలో అంటే ఏయులో ఎంతమంది బీసీలు అయితే ఉన్నారో అంతమంది బీసీలలో కార్తీక్ 37th పొజిషన్. మరి ఆ పొజిషన్లో ఉన్న అతనికి ఎక్కడ సీట్ వచ్చింది? ఆంధ్ర మెడికల్ కాలేజ్లో లోకల్ కేటగిరీ కింద బీసీబీలో జనరల్లో ఎంఆర్సీ కింద మనకైతే సీట్ వచ్చింది. అతను రిపోర్ట్ అయితే చేశాడు. రైట్.
సో ఓకే అన్న, ఈ 23ది చెప్పావు మాకు, మరి ఈ లిస్ట్ ఎందుకు దేనికి ఇచ్చారు అనుకుంటే, మనం ఏ పొజిషన్లో ఉన్నాం మరి అకార్డింగ్ టు 2024 ప్రకారంగా ఏయూలో బీసీడీలో నాకు వచ్చిన మార్కులు వచ్చేసి 645, ఆల్ ఇండియా ర్యాంక్ 30,355, మెరిట్ ఇక్కడ చెక్ చేసుకుంటే మరి ఈ మెరిట్లో 644 అంటే మనకు ఈసారి ఏయూ వాళ్ళు ఎస్వి వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళే అప్లై చేస్తారు, ఓయూ వాళ్ళు అప్లై చేయలేదు. అయినప్పటికీ నా ర్యాంక్ ఎంత వచ్చింది 644. అదే ఇంకా లోకల్ ఓపెన్ అంటే ఏయుబిసిడిలో మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ లోకల్ ఓపెన్ మెరిట్లు వచ్చేసి 437. అంటే ఏయూలో ఓసీబీసీ ఎస్టీ కలిపి, ఏయూలో ఓసీబీసీ ఎస్టీ అంతా కలిపి నేనున్న మెరిట్ వచ్చేసి 437. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా వద్దన్నా నేను, ఎందుకంటే బీసీడీ కాబట్టి నాకు ఒక పొజిషన్ అంటూ ఉంది కదా. సో నా పొజిషన్ వచ్చేసి ఏయుబీసీడీ, మరి ఏయుబీసీడీలో 91 వచ్చేసింది. మరి ఇక్కడ చెక్ చేద్దాం. సో నా పొజిషన్ వచ్చేసి 91 వచ్చేసి, నేను బీసీబీతో కంపేర్ చేయడానికి ఛాన్సెస్ ఉందా? లేదు. కాబట్టి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. నేను బీసీడీ కాబట్టి మరి ఇక చెక్ చేసుకుంటే 626 ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో మరి బీసీడీలో లాస్ట్ ఇయర్లో వచ్చిన పొజిషన్ అంతా 48కి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మనకి ఏ రౌండ్లో సీట్ వచ్చిందని అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే రౌండ్ 1లో సీట్ వచ్చింది. అదేవిధంగా ఏయుబీసీడీలో ఇప్పుడు నాకున్న పొజిషన్ అంతా 91. అంటే లాస్ట్ ఇయర్లో ఏయుబీసీడీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో ఫస్ట్లో ఉన్నటువంటి 48 మెంబర్స్లో మొత్తం అయితే సీట్ అయితే వచ్చింది. అయితే ఇంకా దానికన్నా పైన ఉన్న వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, లేకపోతే డీమ్డ్ కాలేజీకి వెళ్ళొచ్చు. సో కాబట్టి ఆ విధంగా అంటే లాస్ట్ ఇయర్లో మనకు గాంధీ ఉస్మానియా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కౌంట్ చూసుకుంటే టాప్లో ఉన్న 48 మెంబర్స్కి ఏదో ఒక కాలేజీలో సీటు వచ్చేసుకుంటూ ఆంధ్ర మెడికల్ కాలేజీకి వచ్చేసి ఏయూలో బీసీడీలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో 48 మెంబర్స్కి వచ్చింది. అదేవిధంగా ఈసారి కూడా ఉంటుంది అనుకుంటే మరి టాప్లో నేను 91 పొజిషన్లో ఉన్నాను. మరి లాస్ట్ ఇయర్లో టాప్లో ఉన్న 48 మెంబర్స్ వరకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మరి ఇప్పుడు మహా అయితే 50-55 రావచ్చు. సో మరి 91 పొజిషన్కి సీట్ వస్తుందా అంటే చెప్పలేం. సో ఎందుకన్నా అలా చెప్తున్నారు? మరి ఇదే కౌంట్ మాకు 22లో చూపించండి. 22లో కనుక చెక్ చేసుకుంటే 22లో మనకు 607 మార్క్ వచ్చింది. కానీ అప్పుడు వచ్చిన ర్యాంక్ ఎంత అండి? అప్పుడు వచ్చినటువంటి ఏయుబీసీడీ ర్యాంక్ 47. ఓకే, సో అదేవిధంగా 21 కూడా చూద్దామండి. 21లో కూడా చెక్ చేసుకుంటే అప్పుడు ఎంత వచ్చిందండి? 39. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బీసీడీ 2023లో ఏ ర్యాంక్ వచ్చింది? 48 వచ్చింది. నెక్స్ట్ 22లో ఎంత వచ్చింది బీసీడీ ర్యాంక్? 47 వచ్చింది. అదేవిధంగా 21లో ఎంత వచ్చిందండి? 21లో చెక్ చేసుకుంటే మనకు 39 వచ్చింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ అనేది కొంత కాన్స్టెంట్గానే ఉంది. ఇది క్యాస్ట్ ర్యాంక్ కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు 91 పొజిషన్లో ఉన్న నాకు సీట్ ఇప్పుడు ఆంధ్ర మెడికల్లో సీట్ వస్తుందా అంటే అది మీరే చెప్పాలా. సో కాబట్టి కొంతవరకు ఛాన్స్ లేదనే చెప్తాను. మరి ఓకే అన్న, ఆంధ్ర మెడికల్ కాలేజీని పక్కన పెట్టేద్దాం, అట్లీస్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ అని వస్తుందా? సో ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ బీసీడీకి వచ్చేద్దాం 599. ఇప్పుడు క్లిక్ చేశాను. సో మరి ఇక్కడ చెక్ చేసుకుంటే బీసీడీలో ర్యాంక్ ఎంత వచ్చింది? 119 వచ్చిందండి. ఇప్పుడు నాకెంత వచ్చింది? 91. ఇప్పుడు నాకు వస్తుందా? అరే పోయిన సంవత్సరం బీసీడీలో ఏయూలో ఎంతమంది ఉన్నారో దాంట్లో 119 మెంబర్స్కి సీట్ ఎంత వచ్చింది? మరి నేను 91 పొజిషన్లో ఉన్నా, గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ రాదా? ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే రైట్. అదేవిధంగా మనకు 576 2022 ప్రకారంగా చూస్తున్నానండి. సో ఇప్పుడు ఎంత? 109కి వచ్చేసింది. లాస్ట్ ఇయర్ అంటే 2023లో 119కి వచ్చింది, 22లో 109కి వచ్చేసింది. అదేవిధంగా 2021లో ఎంతకు వచ్చింది? 108కి వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే క్యాస్ట్ ర్యాంక్ ఉందో అది కాన్స్టెంట్గానే ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఇక ఇది బాగానే ఉంది అన్న, నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు, రంగరాయ మెడికల్ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? దీంట్లో మళ్ళీ నేను బీసీడీకి 599 పైన క్లిక్ చేస్తాను. ఎంతకు వచ్చిందండి? 120కి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే 22లో చెక్ చేసుకుంటే 579కి వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? 106కి వచ్చిందండి. అదే ఇదే రంగరాయ మెడికల్ కాలేజీ 21లో చెక్ చేసుకుంటే 576కి వచ్చింది. కానీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది? 95కి వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన క్యాస్ట్ ర్యాంక్ ఎంత, రైట్ సైడ్లో మనకు వచ్చిన క్యాస్ట్ ర్యాంక్ ఎంత, అది సిమిలర్
దగ్గరగా ఉందా లేదా ఒక 5 to 10 డిఫరెన్స్ ఉంటే మనమైతే కొంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు. అంతేగాని లాస్ట్ ఇయర్లో వచ్చిన మార్కు ఇప్పుడు వచ్చిన మార్కు లాస్ట్ ఇయర్లో వచ్చినట్టు ఆల్ ఇండియా ర్యాంక్ దాంతో కంపేర్ చేయకండి. అసలు మార్కుతో కానీ ఆల్ ఇండియా ర్యాంక్తో కానీ కంపేర్ చేయడానికి ఛాన్సే లేదు. మనం ఎలా ఆలోచించుకోవాలి, ఇక్కడ ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఏఈ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో బీసీలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఈ విధంగా తెలుసుకోవడానికి ఈ jaypal.com మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇదంతా బాగానే చెప్పారు. మరి ఓపెన్ పరిస్థితి ఏంటి? ఓపెన్ పరిస్థితి ఒక ముక్కలో మీకు చెప్తాను. ఇదే రంగారాయ మెడికల్ కాలేజీలో 603కి సీట్ అయితే వచ్చింది కదా లాస్ట్ ఇయర్. మరి ఇదే రంగారాయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకున్నప్పుడు ఓపెన్ మెరిట్ ఎంత అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 437 అండి. ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది? 437. అదే మెరిట్ ఎంత వచ్చేసింది? 695 వచ్చింది. అంటే ఓపెన్ వాళ్ళు అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళు దేంతో కంపేర్ చేసుకుంటే లోకల్ ఓపెన్తోనే కంపేర్ చేసుకోవాలి. ఎందుకన్నా మేము క్యాస్ట్ ర్యాంక్తో కంపేర్ చేయడానికి లేదు. అంటే మనకు ఓసీ వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్కి సంబంధించిన ఏ ఒక్క సీటు కూడా లేదు. ఓపెన్ అనగానే ఎవరెవరు వస్తారు? అందరూ వచ్చేస్తారండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకుంటే ఏయూలో ఓపెన్లో 437 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి రంగారాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. మరి ఇప్పుడు నాకు ఓపెన్ 437 వచ్చేసింది. ఇప్పుడు నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇతనికి మనకు బీసీడీ అయినప్పటికీ ఇతను ఓపెన్లోనే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేది అయితే చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ మీరు ఓసీ అయితే లోకల్ ఓపెన్ మెరిట్ చూసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు రంగారాయ మెడికల్ కాలేజ్కి ఎవరికైతే 437 ప్లస్ ఆర్ మైనస్లో మీకు ఓపెన్ ర్యాంక్ వచ్చిందో వారు రంగారాయ మెడికల్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇదే ఓపెన్ 22 చెక్ చేస్తున్నా అప్పుడు 590కి వచ్చేసింది. సో అప్పుడు ఎంత వచ్చింది? చెక్ చేసుకుంటే 414 వచ్చేసింది. నెక్స్ట్ 21లో చెక్ చేసుకున్న 587కి మార్క్ వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు చెక్ చేసుకుంటే ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది? 359 వచ్చేసిందండి. సో ఇది ఒక కాలేజీ. నెక్స్ట్ ఏ కాలేజ్ ఓపెన్ చేద్దాం? నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం ఓపెన్ చేద్దామండి. శ్రీకాకుళం ఓపెన్ చేస్తుంది. శ్రీకాకుళంలో 582కి అయితే సీట్ వచ్చింది. ఇప్పుడు మనకు చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో ఓపెన్ మెరిట్ అంటే ఏయూలో ఓపెన్ మెరిట్లో 728కి సీట్ వచ్చింది. సో ఈసారి కూడా దరిదాపులు కనుక ఉంటే ఇక్కడ ఓసీ అయితేనే చెక్ చేసుకోండి. ఓసీ అయితే మరి నేను చెక్ చేసుకుంటే నాకు వచ్చినటువంటి లోకల్ ఓపెన్ మెరిట్ అంటే 437. నాకు శ్రీకాకుళంలో సీట్ వస్తుంది అంటే ఓపెన్లోనే సీట్ వస్తుంది. ఇదేంటన్నా ఇక్కడ నేను బీసీడీ అయినా కూడా మీకు ఓపెన్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో క్యాస్ట్ వాళ్ళకైతే మ్యాక్సిమం మీ క్యాస్ట్లోనే ది బెస్ట్ కాలేజీలో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు క్యాస్ట్ ర్యాంకుతో కానీ క్యాస్ట్ ర్యాంక్ ఇంకా రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ చూద్దామండి. ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ చేద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వ్యూ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎస్టీకి 608కి సీట్ వచ్చిందండి. సో ఎస్టీలో ఇక చెక్ చేద్దాం. ఎస్టీలో 490కి సీట్ వచ్చింది. 490కి ఎందుకు సీట్ వచ్చింది? ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఎంతమంది ఎస్టీలు అయితే ఉన్నారో ఆ ఎస్టీలో 28th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అదేవిధంగా 22 కూడా చూద్దామండి. 22లో 456కి వచ్చింది. ఇప్పుడు చెక్ చేసుకుంటే 22లో కూడా 28th పొజిషన్లో సీట్ వచ్చింది. అదేవిధంగా 21 కూడా చూద్దామండి. 21 కనుక చెక్ చేసుకుంటే సో మనకి ఎస్టీ 472కి వచ్చేసింది. సో ఈ పొజిషన్ కూడా చూసుకుంటే మనకు 22 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు ఇక్కడ మీకు నేను బ్యాక్ వెళ్ళి మెరిట్ లిస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏపీ క్యాట్ ఏలో ఇక్కడ మెరిట్ లిస్ట్ ఉంది. ఏపీ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఏపీ మెరిట్ లిస్ట్లో 24, నెక్స్ట్ వచ్చేసి ఏయు, నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ మెరిట్ 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 15,000 అయితే ఇచ్చేద్దాం. దీంట్లో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో అన్న బీసీడీ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ విధంగా చెక్ చేసినప్పుడు ఇక్కడ కేవలము ఏపీ నీట్ 2024 లోకల్ టైప్ ఏయూలో ఉన్న బీసీడీ వాళ్ళ లిస్టే వస్తుంది, ఇంకా వేరే లిస్ట్ రాదు. ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఇతనికి ఆల్రెడీ 705, ఇతని పైన జస్ట్ క్లిక్ చేయండి. మన మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్న క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది? ఇది వరకే ఇక్కడ పాండిచ్చేరిలో సీట్ వచ్చేసింది. సెకండ్ పర్సన్
పర్సన్ క్లిక్ చేద్దాం. సెకండ్ పర్సన్కి ఎక్కడ సీట్ వచ్చింది? గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో సీట్ వచ్చింది. థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేద్దాం. ఎక్కడ సీట్ వచ్చింది? అతను చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటా కింద 2024లో మనకు చెక్ చేసుకుంటే రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇదే కాదు, ఇక్కడ చెక్ చేసుకుంటే మరి మన బీసీడీలో 650 అబౌవ్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓపెన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా చెక్ చేసుకుంటే దాదాపు 60 మెంబర్స్ బీసీడీలో 650 అబౌవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు ఎంఆర్సీ కింద ఓపెన్కి మూవ్ అయితే కనుక ఇంకా చాలా బెటర్ ఉంటుంది. కాబట్టి ఏ క్యాస్ట్లో ఏ విధంగా మనకు మార్కులు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మీకు ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టుగా ఈ వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెక్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా కాల్ చేసి నాకు సీట్ వస్తుందంటే మీరు ఏ రీజను, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు 23లో, ఆ పర్టికులర్ కాలేజీలో ఎక్కడికి సీట్ వచ్చింది ఏంటి చూసుకోకుండా మనం చెప్పడం కష్టం. ఒక క్యాండిడేట్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతనికి సీట్ వస్తుందా లేదా చేయడానికి దాదాపుగా ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అది నేను చేయడం కంటే మీరు చేసుకోవడం చాలా బెటర్ అనే ఉద్దేశంతో jaypalanటే.com ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో మీకు కూడా లాగిన్ కావాలి, ఇది చాలా బాగుంది, మాకు నచ్చింది అనుకుంటేనే, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం jaypalanటే.com ఓపెన్ చేసి మీకు ఒక లాగిన్ లేనట్లయితే ఇక్కడ 599 ప్లాన్ అని ఉంది కేటగిరీ ఏకి సంబంధించి. కేటగిరీ బి అండ్ సి అండ్ సి ఈ సంబంధించి 799 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్లలో ఏ ఒక్క ప్లానే సరే మీకు యూటిలైజ్ అనిపిస్తే మీకు 590 పైన క్లిక్ చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మీకు లిస్ట్ అయితే వస్తుంది. ఆ ఫామ్ని మీరు కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ బేట్ చేసుకొని మీరు లాగిన్ చేస్తే మీకు ఏంటనే లాగిన్ అయిపోతుంది. అక్కడ స్టేట్ ర్యాంక్స్ ఇన్ఫోని అప్డేట్ చేసుకొని మీకు మీరే తెలుసుకోవచ్చు. ఈ సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి చెప్తున్నాను ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే పదే సీట్ వస్తుందా అంటే ఈ వెబ్సైట్లో నేను చేసిన ఆపరేషన్ చేసినా మీరు చేసినా ఇదే ఉంటుంది. కాబట్టి ప్రతిసారి జయపాలన నేను ఓపెన్ చేయలేదు, లైవ్లోకి వచ్చి మాట్లాడట్లేదు. నేను లైవ్కి వచ్చి మాట్లాడినా, మీరు ఫోన్ చేసినా, ఇంకోళ్ళు ఫోన్ చేసినా నేను చేసేది అయితే ఇదే. కాబట్టి నేను చేయడం కంటే మీ ర్యాంకు మీరే సెర్చ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ సైట్ని అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మరి నేను చేసిన మెథడ్ కరెక్టేనా కాదా, వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉంది, వెబ్సైట్ ఎలా ఉంది, నేను చెప్పే కంటెంట్ ఎలా ఉంది, నచ్చుతుందా నచ్చలేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.